తెలిసి తెలియని వాళ్ళు మగవాడు ఏదో గొప్పవాడు అయిపోయాడు, ఆడది తక్కువైపోయింది అంటారు, కానీ ధర్మశాస్త్రాలు ఎక్కడ అలా మాట్లాడలేదు. ఎక్కడ మాట్లాడినా భార్యకి పెద్దపీట వేసి మాట్లాడాయి. ఆయన ఎవరికి చెప్పాడో తెలుసా అండి? వీళ్ళందరూ వచ్చి ఆయన అడిగితే, సరే అబ్బాయి నేను ఆలోచిస్తాను, మరి అది కొంచెం వేడిగా ఉంటుందా, తాగితే ఏమైనా ప్రమాదం వస్తే మీరు ఏమైనా చేసి పెడతారా, అప్పుడు ఇంద్రుడికి అశ్వమేధ యాగం చేసినట్టు మళ్ళీ నాకు ఏమైనా చేస్తారా, మీతో పాటు అశ్విని దేవతలు వచ్చారా, గబుక్కుని ఇమీడియట్ సర్జన్ ఉన్నాడా, ఇవన్నీ ఆయన ఏం అడగలేదు. ఆయన ఎవరితో మాట్లాడో తెలుసండి? పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. వెడితే అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుంటుంది. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ గృహిణి మధ్యాహ్నం భర్త భోజనం అయిపోయిన తర్వాత తాంబూలం వేసుకు కూర్చుంటే ఆ ఇంటికి ఐశ్వర్యం, సంతానాభివృద్ధి, మహాపతివ్రత లక్షణం. అందుకే పూర్వం అమ్మవారికి తాంబూలం పెట్టి మధ్యాహ్నం అయిన తర్వాత ఆ తాంబూలం తీసుకుని ఆడవాళ్ళు తాంబూలం వేసుకుని తాంబూల చర్వణంతో ఉండేవారు. సరే ఇప్పుడు నేను ఆ తాంబూలం గురించి చెప్పమంటే మహా సంతోషం, అది వేరే విషయం. నేను ఇప్పుడు దాని జోలికి వెళ్ళను అనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ, క్షీరసాగర మథనం చెప్పుకుంటే చాలు. అందుకని చెప్పి అమ్మవారు తాంబూలం వేసుకుని ఎంతో సంతోషంగా ఉంది. ఉంటే శంకరుడు ఆవిడ వంక చూసి అన్నాడు, కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ఈ ఘట్టం విన్నటువంటి వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదోతనం తరిగిపోకుండా కాపాడుతుంది. తెలుసా అండి? అంత గొప్ప ఘట్టం. ఎందుకంటే అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది ఇప్పుడు ఈ ఘట్టంలో. అందుచేతనే ఈ ఘట్టాన్ని తేలికగా దాటకుండా పద్యాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కంటే జగముల దుఃఖము వింటే జల జనిత విషపు వేడిమి. చూసావా, నీళ్లలోంచి వేడి పుట్టింది పార్వతి. పిల్లలందరూ ఏడుస్తున్నారు పాపం. ప్రభువయ్యుంటకు ఆర్తల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. ప్రభు అన్నవాడు ఏం చెయ్యాలి? బిడ్డలకి కష్టం వస్తే ఆదుకోవాలి. తండ్రిని నేనుండి ప్రయోజనం ఏమిటి? పిల్లలకు ఆపద వచ్చినప్పుడు రక్షించకపోతే. అందుకని వాళ్ళని రక్షించాలనుకుంటున్నాను పార్వతి. అంటే ఏమిటి దాని ఉద్దేశ్యం? హాలాహలం ముచ్చేసుకుంటానని. అలా అంటే ఆవిడ ఏమైనా వద్దంటుందేమోనని ఇలా నరుక్కొస్తున్నాడు పిల్లల వైపు పెట్టి. ఆవిడెవరు? ఆవిడ ఈ సమస్త బ్రహ్మాండములకు ఆ బ్రహ్మకీట జనని మాతృత్వం భర్తృత్వాన్ని కూడా తోచేస్తుంది ఒక్కొక్కసారి. పిల్లాడు యొక్క ఆర్తితో కూడినటువంటి ఏడుపు విందనుకోండి అమ్మ, వెంటనే గబగబా వెళ్ళిపోతుంది. అందుకే ఒక నానుడు ఉంటుంది, పెళ్ళైన కొత్తల్లో ఉన్న ప్రేమ పిల్లలు పుట్టాక లేదండి మా ఆవిడకంటుంటారు. పిల్లల మీదకి వెళ్ళిపోతుందంటే ఆ తల్లితనానికి ఉన్న గొప్పతనం అది. అందుకని అమ్మతనాన్ని ఆవిడలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు. ఎటువంటి మహాత్యాగండి నా స్వామి. అందుకని అమ్మతో అంటాడు, నువ్వు జగజ్జననివి, పిల్లలు ఏడుస్తున్నారు, తండ్రిని నేను పుచ్చుకోవద్దు పార్వతి, అందుకని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను. పుట్టింటి వైపు నుంచి నరుక్కొచ్చాడు. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించున్ హరియును జగములు మెచ్చక కరళము వారించుటొప్పు కమలదలాక్షి. మీ అన్నయ్య ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు, నారాయణ నారాయణి. ఆ నారాయణుడు నారాయణి స్త్రీ రూపంలో ఉంటే పార్వతీదేవి, పురుష రూపంలో ఉంటే శ్రీ మహావిష్ణువు. అందుకే ఇద్దరు అలంకార ప్రియులై ఉంటారు. ఇద్దరూ ఈశ్వరుడి పక్కకే చేరిపోతారు, పరమశివుడి పక్కకి. అందుకని చిత్రం ఏమిటంటే ఈ పార్వతీదేవి వంక చూసి చెప్తున్నాడు, మీ అన్నయ్య స్థితికారుడు, లోకాలన్నింటినీ నిలబెట్టాలి, లోకాలకు ఇబ్బంది వచ్చింది, మీ అన్నయ్య కూడా వచ్చాడు, బావమరిది బతకగోరుతాడు, బావమరిది వచ్చినప్పుడు పెద్ద అతిథి, మరి నేను ఆయన్ని సంతోషపెట్టద్దు, ఇవాళ నేను ఆయనకు ఉపకారం చేయదు, మీ అన్నయ్య ఏమైనా అనుకోడు, నయ్య నా వెళ్ళ అలా అవుతుందో అంటే, అందుకని నేను చేసేస్తాను. వాళ్ళది ఎంత పవిత్రమైన అనుబంధం అండి. ఈ శివకేశవుల మధ్య భేదాలు చెప్పే వాళ్ళకి నోళ్ళు ఎలా వస్తాయో నాకు అర్థం కాదు, ఏ పురాణంలో లేనిది. అందుకని హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించు టొప్పు కమలదలాక్షి. భక్షింతు హాలాహలమును రక్షింతును ప్రాణికోట్లు మధుర. నేను తినేటప్పుడు ఎలా తింటానో తెలుసా? రక్షింతు ప్రాణికోట్లను భక్షింతును హాలాహలము మధుర పలరసము క్రియన్. వీక్షింపుము నేవు నేడు అని నేను ఇప్పుడు ఒక చిన్న ద్రాక్ష పండు తినేసినట్టు తినేస్తాను పార్వతి ఈ హాలాహలాన్ని. దానివల్ల నాకేమైనా ఇబ్బంది వస్తుంది అనుకుంటున్నావేమో, ఏం భయం లేదు, నువ్వు అలా చూస్తుండు. ఎలా తింటానో తెలుసా? తినేటప్పుడు పండు నోట్లో పడేసుకున్నట్టు పడేసుకుంటాను. రక్షింతు ప్రాణికోట్లను, ఈ ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను. ఇదొక దివ్యమైన లీల, నా లీల. ఈ లీల చూసి మనసులో అనుభవించిన వాడికి రక్షణ. అందుకని నాకు ఇప్పుడు కొత్త బిరుదునామం వస్తుంది. నువ్వేం చేస్తావో తెలుసా? హాయిగా అలా కూర్చుని వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. ఇంత మాత్రం బెంగెట్టుకోక మా ఆయనకి ఏమవుతుందోనని అని చక్కగా సంతోషంగా అలా చూడు, నేను ఎలా తినేస్తానో చూద్దుగారివి అన్నాడు. అంటే ఆవిడంది, సరే మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. కళ్ళు తిరిగి కింద పడిపోయిన వాడు పరీక్షిత్. ఏమయ్యా లోకమంతా హలాహలం పుచ్చుకోమంది,
ఎంత మంచం మీద ఉన్న మొగుడైనా పెళ్ళం ఏమంటుంది? నా పసుపు కుంకాలు నిలబడితే చాలంటుంది, కానీ ఆయనకో 4 మాత్రలు వేసి లాగే అవతల బారేద్దరు అందు కదా. అలాంటిది ఆయన థమ్సప్ పుచ్చుకుంటున్నాడా, కోకోకోలా పుచ్చుకుంటున్నాడా, హాలాహలం పుచ్చుకుంటున్నాడు. ఆవిడ చూస్తే లోకములకంతటికీ పెద్ద ఇల్లాలు, పెద్దింటమ్మ అని పేరు. పసుపు కుంకాలకి సంబంధించిన విషయం భర్తని హాలాహలం పుచ్చుకోమని ఎలా ఒప్పుకుందయ్యా పార్వతీదేవి అన్నాడు. అంటే పోతన గారు, వ్యాస భగవానుడు వీళ్ళందరూ పరవశించి చెప్పుకున్న పద్యం మీకు చెప్పాను కదా. పోతన గారు ఏదైనా గొప్పది చెప్పవలసి వస్తే చిన్న పద్యంలో చెప్తారు. పోతన గారు అన్నారు, పార్వతీదేవి శంకరుణ్ణి హాలాహలం పుచ్చేసుకో అని ఎందుకు అనగలిగిందో తెలుసా? మృంగెడివాడు విభుండని మృంగెడిది యుగరల మనియు మేలని ప్రజకున్ మింగమని సర్వమంగళ మంగళ సూత్రము నెంతమది నమ్మినదో. ఆవిడ శంకరుడు విషం తాగుతున్నాడని తెలుసు, విషం తాగితే ప్రమాదమని తెలుసు, తాగుతున్నవాడు తన భర్తని తెలుసు, అయినా తాగమంది. ఎందుకంతో తెలుసా? ఆవిడ సర్వమంగళ, ఆవిడ సర్వమంగళయ్యి ఆవిడ మెడలో మంగళసూత్రం ఉండగా శంకరుడికి ఇబ్బంది ఎందుకు వస్తుందయా? తాగేయమంది. తన మెడలో ఉన్న మంగళసూత్రమును సర్వమంగళ అన్న దేవత ఉన్నది. అందుకే స్త్రీ నిద్రలేస్తే పక్కన ఉన్న భర్త పాదములకు నమస్కరించరు, లేవగానే ముంద తాళిబొట్టు తీసి నమస్కరిస్తారు. అలా నమస్కరించగలిగినటువంటి స్త్రీల వలన ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా గౌరవం వచ్చింది. లేకపోతే ఎక్కడుందండి ఇటువంటి స్త్రీ జాతి వేరొక దేశంలో? ఇవాళ కలిసి ఉంటే కలిసి ఉండడం, పప్పు మాడిపోయిందంటే విడాకులు ఇచ్చి వెళ్ళిపోవడమే. కానీ ఎంత ధూర్తుడైనా లేవగానే ఇలా కళ్ళకద్దుకొని అమ్మా సర్వమంగళ, నన్ను కొట్టిన గాడిద కొడుకు కూడా ఇలాగే బతికుండాలని కోరుతుంది ఆ స్త్రీ. ఇది స్త్రీ జాతి ఔన్నత్యం ఈ దేశంలో. దీని గురించి తక్కువ చేసి మాట్లాడడం ఎప్పుడూ చేయలేదు పురాణాల్లో. కాబట్టి మంగళసూత్రము నెంతమది నమ్మినదో, శంకరుడి జీవనమునకు హేతు పార్వతీదేవి మెడలో మంగళసూత్రం అని తీర్పిచ్చారు పోతన గారు. మా శంకరాచార్య స్వామి అయితే సౌందర్యలహరిలో ఇంకో అడుగు ముందుకేసి సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విశద కరాళం యక్షేళం కబలతవ తక్కాల కలనా నశంభోస్తన్మూలం తవజనని తాటంక మహిమా అన్నారు. అమ్మా ఆనాడు శంకరుడు ఏమిటో వెళ్ళాడు, హాలాహలం మింగేశాడని తెలియక వీళ్ళందరూ చెప్పుకుంటారు. ఆయన గొప్పే ఉందమ్మా, అలా మింగేశాడంటే కారణం నీ చెవులకు పెట్టుకున్న తాటంకాలమ్మా అన్నారు. ఆడదాని సౌభాగ్య వస్తువుల్లో చెవులకు పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఒకటి. ఎట్టి పరిస్థితులలో భర్తకి చెవికి ఆభరణం లేకుండా కనపడకూడదు స్త్రీ. ఏ కారణం చేతనైనా తాటంకములను తీయవలసి వస్తే ఏవి పడితే అవి చెవిలో పెట్టుకుని ఉండడానికి వీలు లేదు. అది గండకాలమైతే భర్తకి తీసుకొచ్చేస్తుంది మృత్యువుని. ఏవి పెట్టుకోవాలి? 4 తాటాకులు తెప్పించుకుని చీల్చుకుని, అందుకే అమ్మవారికి సౌభాగ్యదాయిని అని పేరు. ప్రపంచంలో 8 ఉన్నాయి సౌభాగ్య వస్తువులు. వీటిని కాలితో తంతే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అందులో ఉప్పు ఒకటి. అందుకే ఉప్పొద్దు అని కానీ ఉప్పు తగ్గిందని కానీ భోజనం దగ్గర అనరు. భోజనం అయిపోయిన తర్వాత చెప్తారు ఉప్పు తగ్గిందని. అందుకే ఉప్పు తగ్గిందని ఉప్పు లేదని అనకూడదు కాబట్టి ఉప్పు చివర వేసి వదిలేస్తారు. తప్పించి ఉప్పు అంత మంగళ వస్తువు తెలుసా అండి. అందుచేత ఉప్పు, పెరుగు, అనుములు, తాటి చెట్టు ఇలా కొన్ని ఉన్నాయి. ఆ తాటాకు యందు అమ్మవారి తత్వం ఉంటుంది, సౌభాగ్య వస్తువు. అందుకే తాటంక మహిమ అంటారు. అందుచేత అమ్మ మంగళసూత్రము నెంతమది నమ్మినదో, ఆ తల్లి మంగళసూత్ర మహాత్మ్యమయ్యా. తన చుట్టుంచుర సంఘముల్ జయ జయద్ధానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో శివుడు లోకద్రోహి హుంపోకు రమ్మని కింగేల తమల్చి కూర్చి కడిగానంకించి జంబూపలంబున సర్వంకచమున్ మహావిషము నాహారించి హేలాగతిన్. దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే శంభో శంకర హరహర మహాదేవ అని అరుస్తుంటే సింహాసనం దిగి ఎదురొచ్చి ఎక్కడికి పోతావే హాలాహలమా రా అని ఆయన ఎదురెళ్ళి దాన్ని పట్టుకుని చేతిలో పట్టుకుని నలిపి ఉండ చేసి నేరేడు పండంత చేసి గభాల నోట్లో పడేసుకుని మింగేశాడు. మింగేస్తే మరి ఆయనకి ఏమైపోలేదా అని అనుమానం వస్తుందేమో అని వెంటనే పోతన గారు చెప్పారు. కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మంబు జాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదలాంభోజము వాడదావిషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచోన్
ఎదురెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ వేడి చేసి ఓ పొక్కు పుట్టలేదు ఆయన ఒంటి మీద. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు. పిల్లపాములు ఆయన ఉంగరాల కింద పెట్టుకుంటాడు, చుట్టుకుంటాడు. ఓ పిల్లపాము వేడిగా ఉందని పక్కకి జారిపోలేదు. అలా నవ్వుతూ కూర్చున్నాయి. ఆయనకి ఒంటి మీద ఓ పొక్కు ఎక్కలేదు, ఓ వేడి చేయలేదు. అలా చల్లటి చూపులతో అలాగే ఉన్నాడు. శంకరుడి పాదములను నమ్ముకున్నవాడు కూడా హాలాహలం లాంటి కష్టం వచ్చినా అలాగే ఉంటాడు చల్లగా. నా స్వామి పాదములు పట్టి ఉన్నాడు కాబట్టి వాడికి బెంగ ఉండదు. అందుచేత కానీ హరుడుగళమునందు హాలాహలము పెట్ట కప్పు కలిగి త్వరని కడుపు నొప్పి అని సాధురక్షణం సజ్జనులకు నిన్న భూషణంబు కాదే భూవరేంద్ర అంటారు పోతన గారు. ఆయన నోట్లో పెట్టుకుని మింగుదాం అనుకున్నట్ట. ఇక్కడ దాకా వెళ్ళింది కంఠంలోకి. ఉదరము లోకంబులకును సదనంబగు టెరిగి చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠబిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మఫలరసము క్రియన్. తీరా మింగేద్దాం అనుకుంటే అయ్యో కడుపు నిండా అధోలోకాలు ఉన్నాయి, పైన ఊర్ధ్వలోకాలు ఉన్నాయి. మింగేస్తే అధోలోకాలు కాలిపోతాయని మింగలేదుట, కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయి. పైకి వదలలేదు, కిందకి వదలలేదు. ఈ కంఠంలో పెట్టుకున్నట్టే. పెట్టుకుంటేట చాలా సంతోషించింది. ఎవరోట తెలుసా అండి? పార్వతీదేవిట. ఎందుకోట తెలుసా? భాగవతంలో లేదు కానీ నేను కలిపి చెప్తున్నాను. శంకరుడు మహాజ్ఞాని, తెల్లగా మెరిసిపోతుంటాడు. అసలు ప్రపంచంలో అందం ఎవరిదో తెలుసా అండి? శంకరుడిది. లింగ పురాణంలో చెప్తారు శివుడి అందం అంటే ఎలా ఉంటుందో. సామాన్యమైన అందం కాదైంది. అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. అలా ఉంటాడు ఆయన. పేరుకున్న నెయ్యిలా ఉంటాడు, అంత తెల్లగా. అటువంటి మహాత్ముడు మహాజ్ఞాని. మెళ్ళో ఓ పూసల గొలుసు కూడా వేసుకోడు, బంగారంది. పార్వతీదేవో సమస్త ఐశ్వర్యములకు ఆటపట్టు. అమ్మవారికి కోరికుండేదట, మా ఆయన కూడా చక్కగా ఏమైనా నీల పతకం ఉన్న గొలుసు ఒకటి వేసుకుంటే ఎప్పుడైనా అలా ఉత్తరీయం వేసి కూర్చుంటే ఆ తెల్లటి గుండెల మీద నీలం పతకంతో గొలుసు వేసి కూర్చుంటే ఎంత బాగుంటాడో అనుకునేదిటే. ఎప్పుడైనా వెళ్ళి ఏమండి ఈ పండక్కి అక్కర్లేదు, ఈ పావులు చాలు అనేవాడు నాగభూషణుడు. అందుకని చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్తకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తి మమలాం అంతైస్తు కింకర్మభిహి అంటారు శంకర భగవత్పాదులు. ఆయన చేసిన లీలల వల్ల ఆయనకి ఆభరణాలు వచ్చాయి. అందుకని నాగాభరణుడు ఆయన. అందుకని ఆయన ఏం పుచ్చుకోడు. కానీ ఇవాళ కంఠంలో నీలంగా ఉండిపోయిందిట ఆ విషం. ఉండిపోతే పార్వతీదేవి అనుకుందిట, అబ్బాయి నాళ్ళకి నీలమణి పెట్టుకుంటే కంఠం నీలంగా కాంతి పడి ఎలా ఉంటుందో మా ఆయన అలా ఉన్నాడని పొంగిపోయిందిట. లోకం పొంగిపోయిందిట. కడుపులోకి తీసుకోలేదు, బయటికి వదలలేదు, కంఠంలో పెట్టుకున్నాడని లోకం పొంగిపోయిందిట. అప్పటి నుంచి ఆయనకు పేరు వచ్చింది నీలలోహితుడు, నీలగ్రీవుడు అని. ఆయనకి నీలకంఠుడు అని పేరు. నీలకంఠ అని పిలిస్తే చాలట, ఓహో ఎవడో నేను చేసినటువంటి లీల స్మరించి పిలుస్తున్నాడని పొంగిపోతాట. అందుకే హాలాహల భక్షణ కథ హేలాగతి విన్న వ్రాయ నెలమిపటింపన్ వ్యాళానల వృశ్చికముల పాడైచట రెట్టి జనులు భయవిరహితులై. 3 ప్రమాదములు హాలాహల భక్షణం విన్న వాళ్ళకి జరగవు. ఏమిటో తెలుసా అండి? హాలాహల భక్షణం కథ విన్న వాళ్ళకి పాము కరవదు. హాలాహల భక్షణం కథని నమ్మిన వాళ్ళకి తేలు కుట్టదు. కాబట్టి వ్యాళానల వృశ్చికముల పాడైచర రెట్టి జనులు భయవిరహితులై అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు. అది క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాసభగవానుడు ఫలశ్రుతి చెప్పారు. ఆనాడు స్వామి హాలాహలాన్ని పుచ్చేసుకున్నారు. దేవతలందరూ సంతోషించారు. మళ్ళీ బయలుదేరారు. ఆనందంతో మళ్ళీ పాలసముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, మొత్తానికి హాలాహల భక్షణం అయిపోయింది. ఈ పుణ్యమాని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని చూసేశాం కాబట్టి వీళ్ళు మళ్ళీ శ్రీమన్నారాయణుడు చెప్పాడు కదా, మనందరికీ కూడా ముందు హాలాహలం వస్తుంది, బెంగ పెట్టుకోవద్దు, మనం మళ్ళీ వెళ్ళి క్షీరసాగరాన్ని మధించాలన్నాడు. అందుకని అందరూ బయలుదేరి ఇప్పుడు మళ్ళీ వాసుకుని చుట్టి మళ్ళీ క్షీరసాగర మదనం మొదలుపెట్టి ఉత్సాహంగా ప్రమాదం వెళ్ళిపోయింది కదా, ఇంకా హాలాహలం వచ్చేసింది, ఇంకా ఏవో వస్తువులు వస్తాయన్నాడు ఆయన. ఓ మాట చెప్పాడు, హాలాహలం వచ్చినప్పుడు భయపడకండి, మళ్ళీ చెప్పండి, కానీ మంచి మంచి వస్తువులు వస్తాయి రే, కానీ వాటి మీద దృష్టి పెట్టుకోకండి అన్నాడు. అవి ఏమిటో చూడాలనుంది, ఇవేమిటో చాలా మంచివి మన దృష్టి లాగేస్తాయన్నాడు, కానీ అడగద్దన్నాడు. కానీ అసలు అవి ఏమిటో చూద్దాం, ఒక్కొక్కటి వస్తాయని సంతోషంగా తిప్పేస్తున్నారు పాలసముద్రం వంక చూస్తూ. హాలాహలం రావడం చూశారు కదా, కాబట్టి ఇప్పుడు కూడా అలాగే వస్తుంది అక్కడి నుంచి అని తిప్పుతున్నారు. తిప్పుతుంటే
ఆ ఆనంద సమయంలో అగ్నిహోత్రియనుచు ఆసురభిని దేవమునులు పుచ్చికొని రిమునిరింగి విభుద సంఘములకు వెర్రవుతో ఆధ్వర హవులు పెట్టు కొరకు అవనినాథ. మొట్టమొదట అందులోంచి సురభి కామధేనువు పైకొచ్చింది. ఆ పైకి వచ్చేటప్పుడు మొట్టమొదట వీపు, కొమ్ములు, తల, పృష్ఠభాగం, ఆ అందమైనటువంటి శరీరం, దాని 4 పాదములు, తోక, ఆ కన్నులు, ఆ ముట్టె, ఆ తల కనపడేటట్టుగా కామధేను వచ్చి నిలబడింది. అది కామధేనువు కోరికున్న కోరికలు తీరుస్తుంది. అందరూ నిలబడి నమస్కారం చేశారు ఆ కామధేనువుకి. ఇది విన్నంత మాత్రం చేత శక్తివంతం. ఆ కామధేనువుకి నమస్కరిస్తే దేవమునులు అన్నారు, మహర్షులు వీళ్ళకి లౌకికమైన కోరికలు ఉండవు. ఇంకా దాన్ని తీసుకొచ్చి పెరట్లో పెట్టేస్తమానం ఓ కప్పు కాఫీ ఇచ్చే, ఓ కప్పు టీ ఇచ్చే అంటూ ఉండరు. ఈ పాలతో మేము హవిస్సులు అర్పిస్తాం అన్నారు. ఎందుకు ఇస్తారు హవిస్సులు? లోక కళ్యాణార్థం. వాళ్ళు దేవమునులు, వాళ్ళకి కోరికలు ఉండవు, వాళ్ళు చెయ్యాలి. అందుకే బ్రాహ్మణుడికి గోదానం చేశారు అంటారు. ఎందుకో తెలుసా అండి? ఆయన ఏం చేస్తాడు? తోడెట్టుకు పెరుగు తినడం. ఆయన ఓ పట్టుకెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తాడు. చేస్తే ఏమవుతుంది? లింగం చల్లబడుతుంది. శివలింగం చల్లబడితే లోకమంతా చల్లగా ఉంటుంది. అందుకే ఆవు పాలు పట్టుకెళ్ళి అయ్యగారికి ఇవ్వండిరా కాశిని అంటుంటారు పెద్దలు.